పెద్దపల్లి జిల్లా రామకొండంలోని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట మారుపేర్ల బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనారోగ్యంతో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగుల వారసులకు న్యాయంగా ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలకు చెందిన సుమారు 300 మంది మారుపేర్ల బాధితులు ఈ ఆందోళనలో పాల్గొని నినాదాలు చేశారు. గత 3 ఏళ్లుగా సింగరేణి యాజమాన్యం తమ సమస్యను పట్టించుకోకపోవడంతో ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మారుపేర్ల బాధితుల ప్రతినిధి లక్క శ్రావణ్ మాట్లాడుతూ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి తమకు న్యాయబద్ధంగా వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈరోజు ఎల్బీ నగర్ ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్న షాపింగ్ కాంప్లెక్స్ ను టౌన్ ప్లానింగ్ సిబ్బంది వచ్చి కూలగొట్టడం జరిగింది. ముందుగా ప్రజలకు, మున్సిపల్ సిబ్బందికి, ఎమ్మెల్యేకు, మేయర్ గారికి ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ ఈ డివిజన్ నా పరిధిలోకి రాదు, అటు డివిజన్ నాది, ఇది 11వ డివిజన్ పరిధిలోకి వస్తుంది. కానీ దుకాన్లు కోల్పోయిన వాళ్ళందరూ 41వ డివిజన్కు సంబంధించినటువంటి ఓటర్లు. వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగకుండా కోల్పోయిన వాళ్ళందరికీ రూములు వచ్చే విధంగా ఈ డివిజన్ కార్పొరేటర్ తోటి సమన్వయం చేసుకొని ఈ కాంప్లెక్స్ ను నిర్మాణం చేసుకోవడానికి వాళ్ళకి సహకరిస్తే వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు డబ్బులు వేసుకొని ఈ కాంప్లెక్స్ ను నిర్మాణం చేయడం జరిగింది. ఈ దశలో కనీసం ఇక్కడ ఎన్ని దుకాన్లు ఉన్నాయి, ఎవరెవరికి దుకాన్లు ఉన్నాయి, ఎవరికి ఏ సైజుల దుకాన్లను అప్పచెప్పడం జరిగింది, పక్కకున్న వినాయక మండపానికి ఎంత జాగిచ్చారు అనే ప్రైమరీ ఎంక్వైరీ లేకుండా రాజకీయ కోణంలో, రాజకీయ కక్షతోటి ఈరోజు ఈ కాంప్లెక్స్ ను జేసీబీలతోటి ధ్వంసం చేయడం జరిగింది. నేను సూటిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను ఒకటే విషయం అడుగుతున్నా, మీకు పేద ప్రజల ఇండ్లు కూలగొట్టడం సంబరమా, లేకపోతే పేదలకు మంచి చేస్తా అని మీరు ఎమ్మెల్యేగా గెలిచిర్రా చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీకు నిజంగా రామగుండం పేద ప్రజల పట్ల సోయి గనుక ఉంటే ఇప్పటికైనా రాజేష్ థియేటర్ కాడ కట్టే కాంప్లెక్స్లకు, తిలక్ నగర్ సెంటర్లో కట్టే కాంప్లెక్స్లకు, బస్టాండ్ కాలనీలో కట్టే కాంప్లెక్స్లకు ఇప్పటికైనా సింగరేణి ద్వారా ప్రొసీడింగ్ కాపీలు ఇప్పియండి, టౌన్ ప్లానింగ్ పర్మిషన్ ఇప్పియండి. మీ లెక్కనే ఇంకొక తెలియదక్కువ రేపు ఎవడన్నా గెలిస్తే ఇవి కూలగొడతారు, మీకు పర్మిషన్ లేదంటారు, వీళ్ళ బతుకులు రోడ్ల మీద పడతాయి. ఇవాళ మీ కడుపు నిండింది చూసుకోకుర్రి, పేద ప్రజల కడుపు కొడితే మీ పతనం ఎల్బీ నగర్ సిపిఐ జెండా నుంచెల్లే ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఇంకొక డిమాండ్ చేస్తున్నా, రామగుండంలో కడుతున్న షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించిన పేపర్లను ఇక్కడ నగర మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ గారు వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ఎక్కడెక్కడ ఏ ఏ కాంప్లెక్స్ లకు మున్సిపాలిటీ అనుమతి ఇచ్చింది, రాజేష్ థియేటర్ దగ్గర ఏం కాంప్లెక్స్ కు అనుమతులు ఇచ్చిర్రు, తిలక్ నగర్ సెంటర్ లో ఏం అనుమతులు ఇచ్చిర్రు, దీనిపైన పూర్తి స్థాయిలో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. లేని పక్షంలో భారీ మూల్యం మీరు చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తూ ఎల్బీ నగర్ కాంప్లెక్స్ కు సంబంధించిన ప్రైమరీ ఎంక్వైరీ నిర్వహించండి, లబ్ధిదారులకు నష్టపోకుండా రూమ్లు ఇవ్వండి. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ లా రూము కోల్పోయినా ఒక్కనికి మీరు రూమ్ ఇవ్వకపోయినా కూడా మిమ్మల్ని నడి బజార్లో నిలబెడతామని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా.